గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మీకు టార్గెట్ చేస్తూ ఒక అంబుష్ చేస్తారు. వేశారు. నేను ఒక రోజు నర్సీపట్నంలో ఉండేటప్పుడు బందోబస్తు డ్యూటీలో ఉన్నాను. ఉండేటప్పుడు మా ఎస్పీ గారు ఫోన్ చేశారు, దుర్గాప్రసాద్ నువ్వు ఎక్కడ ఉన్నావు? లేదు సార్, ఇలా నువ్వు అర్జెంటుగా పోలీస్ స్టేషన్లోకి వెళ్ళిపోయి బయటకు రాకు, పోలీస్ స్టేషన్లో ఉండా అన్నారు. ఏంటంటే వెళ్ళి పోలీస్ స్టేషన్లోకి వెళ్ళాను. ఐబీ నుంచి ఫోన్ వచ్చింది, సార్ మీరు ఎక్కడ ఉన్నారని. నేను ఇక్కడ బాగుంది, మీరు అర్జెంట్ ఆ పోలీస్ స్టేషన్లో ఉంటే సేఫ్ అండి, మీరు తెల్లవారిన వరకు బయటకు రాకూడదు అని అన్నారు. అందుకని ఇంకా నైట్ అంతా పోలీస్ స్టేషన్లో ఎవరు యాక్షన్ టీం వచ్చింది అనేసి అప్పుడు టాపిక్ అంటే యాక్షన్ టీం ఒక ఎస్ఐ కోసం దిగారంటే మీరు చేసిన వర్క్ వాళ్ళకి ఎంత నష్టం చేస్తుంటారు కదా. మరి ఇంకా అంతే అంటే చాలా వరకు వాళ్ళకి పబ్లిక్తో బాగా మింగిల్ అయిపోయామండి. బాగా మింగిల్ అయిపోయి పబ్లిక్ని ఎవరిని ఎప్పుడు మనం ఇది అవ్వలేదు. ఓన్లీ పార్టీ వరకే నష్టం కానీ పబ్లిక్లో ఏమీ ఇది లేదు. చాలా పార్టీలోకి ఎవరు రాకుండా మీరు కుర్రోళ్ళందరికీ కూడా ఎడ్యుకేట్ చేయడం, వాళ్ళని ఆడించడం చేయటం, వాళ్ళతో కలవటం, వెళ్ళేటప్పుడు అందరినీ పిలిచి మాట్లాడాలి, స్కూల్కి వెళ్ళి పాఠాలు చెప్పడాలు, స్కూల్కి వెళ్ళి చాలా స్కూల్లో పాఠాలు చెప్పేవాళ్ళం, పిల్లలతో అందరితో కలిసేవాళ్ళం, వెళ్ళేటప్పుడు అందరికీ అవి పంచేవాళ్ళం. సాధారణంగా ఆ ఏరియాలో వాళ్ళు తీసుకురావడం చేయడం కాకుండా కొంతమంది అన్నం పెట్టిన వాళ్ళ మీద కేసులు పెట్టిన రోజులు ఉన్నాయి. అటువంటి పని అవి ఉంటాయండి ఆటోమేటిక్. ఎందుకంటే సింపథైజర్స్ అని వీళ్ళు పెడతారు, వాళ్ళని కంట్రోల్ చేయకపోతే వీళ్ళు కంట్రోల్ కారని చెప్పి వాళ్ళకి అలా పెడతారు. వార్నింగ్ ఇచ్చి కేసులు బాగా గుర్తుపెట్టిన సంగతి చెప్పండి. కుమ్మింగ్లో ఏముండండి, కుమ్మింగ్లో మమ్మల్ని కూడా వాకపల్లి సంఘటన. వాకపల్లి సంఘటన అంటే అది మా బ్యాచ్మేటే రవికుమార్ అని, ఆయన వెళ్ళారు, మా వెపన్స్ ఉన్నాయంటే వెళ్ళారు, వాళ్ళ మీద వాళ్ళంతా కూడా తిరగబడ్డారు. సరే, వాకపల్లి మనం వెళ్తున్నప్పుడు లెఫ్ట్ సైడ్ ఉంటుంది, స్ట్రైట్కి వెళ్తే జీమాడుగు రోడ్, స్ట్రైట్కి వెళ్తే ఒకపల్లి నర్మల్ దాటిన తర్వాత ఒకపల్లి లెఫ్ట్ సైడ్ ఉంటుంది. తిన్నగా వెళ్ళిపోతే బొయ్తిలి అని ఒక పంచాయతీ ఉంటుంది. బొయ్తిలి నుంచి మధ్యగారు, అది మధ్యగారు అని ఉంటుంది, మధ్యగారు నుంచి అటు బొయ్తిలి, అటు వెళ్ళిపోతే గోమంగి, కదబైలు అలా వెళ్ళిపోతాం. మధ్యగారు సంత కూడా అవుతుంటుంది, మధ్యగారు సంత అవుతుంటుంది. ఎవ్రీ వీక్ సంతలో కంపల్సరీ వెళ్తాను. స్తూపం కనిపిస్తారు, ఎవరిదండి అది? సూర్యమెట్ట అని ముందు ఉంటుంది స్తూపం, సూర్యమెట్ట అని, ఆ సూర్యమెట్ట దగ్గర ఉంటుంది. అది వాళ్ళు కట్టారు అప్పుడు, అది నేను వెళ్ళిన తర్వాత కట్టారు. ఆ స్తూపం కోలుకొట్టాలని మీరు చూసారండి కదా? నేను చూసాను. అప్పుడు మా ఎస్పీ గారు ఒప్పుకోలేదు, తీసేద్దాం సార్ అని చెప్పి అన్నాను. అది తీసేయడానికి కూడా ప్లాన్ చేసాం, కాకపోతే మళ్ళీ వద్దులే అని చెప్పేసి ఆగిపోయింది. సరే, వాకపల్లి సంఘటన. ఒకపల్లి నాకు పెద్దగా తెలియదు అంత దాని గురించి. బ్యాట్స్మెన్ రవి గారు అయితే దానికంతా కూడా ఆయనే ఫేస్ చేశాడు చాలా వరకు, అంతా కూడా ఇష్యూ అయింది. అంతా కూడా అది ఫేక్, అంటే అదేం జరిగేదేం కాదు, ఇది లేదు. కాకపోతే ఆ పోలీస్ తాలూకా మూమెంట్ కట్టైల్ చేయాలి, ఇటు రాకూడదు అని చెప్పేసి అలాగా హైలైట్ చేశారు. హైలైట్ చేశారు. ఇంకా నక్సల్స్ మూవ్మెంట్ గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు మనం ప్రజెంట్ సిచ్యువేషన్ వద్దాం. ఇప్పుడు భోగాపురంలో ఒకప్పుడు రోడ్ యాక్సిడెంట్లు ఎక్కువ ఉండేవి, చిన్న పెట్టి కేసులు ఉండేవి. ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ రావడంతో ల్యాండ్ రైడ్ పెరిగింది, సివిల్ డిస్ప్యూట్స్ ఎక్కువ వస్తాయి. దాంతోపాటు రోడ్ యాక్సిడెంట్స్, ఈ రెండింటిని మీరు ఎలా కంట్రోల్ చేస్తున్నారు? రోడ్ యాక్సిడెంట్స్కి మా ఎస్పీ సార్ బాగా కోఆపరేట్ చేశారండి. 2 మొబైల్స్ ఇచ్చారు, రోడ్ సేఫ్టీ మొబైల్స్. అవి 2 కూడా ఎనీ టైం, ఒకటి నాతవలస టోల్గేట్ నుంచి సవర్వేల్ వరకు, ఒకటి సవర్వేల్ నుంచి రాజప్లవ వరకు. మాకు రాజప్లవ వరకు జంక్షన్ 18 కిలోమీటర్స్ స్ట్రెచ్ ఉంది. 18 కిలోమీటర్స్లో 9 కిలోమీటర్స్ అది, 9 కిలోమీటర్స్ ఇది మధ్యలో. 2 కూడా 24/7 అవైలబుల్గా ఉంటాయి మొబైల్స్ 2 కూడాను. అలాగే నేషనల్ హైవే వాళ్ళు కూడా వాళ్ళ క్రెయిన్స్, వాళ్ళకి అంబులెన్స్లు వాళ్ళు కూడా ఉన్నాయి. ఎక్కువ మా ఏం చేస్తాను అంటే ఏది కూడా పార్కింగ్ అయిపోకుండా చేయకుండా చూస్తాను. ఎక్కువ ఏమవుతుందంటే హైవేలో అన్నెసరిగా పార్కింగ్ ఉంటే వెనక నుంచి వచ్చేవాడికి లైటింగ్ వల్ల దానివల్ల యాక్సిడెంట్లు అయ్యి ఉంటాయి ఇంతకుముందు. ఇప్పటి వరకు చాలా తగ్గించాం అవన్నీ కూడా. పార్కింగ్ లేకుండా, పార్కింగ్ ఉందంటే మావాడు వెహికల్ హార్న్ చేసుకొని వెళ్తూ ఉంటాడు, అవి ఆటోమేటిక్ తీస్తున్నాం. అలాగే లైటింగ్స్ కూడా ఎనీ టైం, ఇంతకుముందు ఏంటంటే ఈ లైట్స్ గట్రా ఆపేసేవాళ్ళు, అది ఎప్పుడు లైట్ ఆగిపోయిందంటే వెంటనే మా వాళ్ళు అక్కడే ఉంటారు కాబట్టి వెంటనే ఎక్కడ ఆగిపోయింది ఏముంటుందని వాళ్ళతో నేషనల్ హైవే వాళ్ళతో కనెక్ట్ చేసి లైట్లన్నీ వేయిస్తున్నాం. దాని తర్వాత మూమెంట్ ఎక్కువ, పోలీస్ మూమెంట్ ఎక్కువ రోడ్డు మీద ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా కొంచెం అలర్ట్ అవుతుంటారు. సివిల్ డిస్ప్యూట్స్ అంటే ఏమవుతుందంటే అంటే మాకు అలా ఏముండదు. ఇక్కడ ఏముంటుందంటే ఎక్కువ ఉన్న కేసులు ఏంటి, ఎక్కువ ఏంటి అవుతుందంటే ఒకసారి వాళ్ళ తాతలు అప్పుడు ఒక ల్యాండ్ రేట్లు చాలా తక్కువ, 50 ఎకరా 50,000కి 1 lakh 2 lakh 3 lakh అమ్మేసేవాళ్ళం.
అప్పుడు అంతా కూడా వేస్ట్ ల్యాండ్స్, అంటే ఓన్లీ తోటలు, సర్వీ తోటలు, ఏవో జీడి తోటలు, సర్వీ తోటలు అలాంటివి వేసుకునే ఉండేది కానీ పంట పొలాలు కాదు కాబట్టి వాటిని ఎవరు పట్టించుకునే వాళ్ళు కాదు. వన్స్ ఎయిర్పోర్ట్ ఇక్కడంతా కూడా ఇది అయిన తర్వాత అవన్నీ కూడా అమ్మేసిన వాళ్ళే వాళ్ళ తాళ్ళగా మా తాత సంతకం పెట్టలేదు, మా నాన్న సంతకం పెట్టలేదు, ఇది మా తాతది కాదు, మా నాన్న కాదు, ఇప్పుడు 20 సంవత్సరాల క్రితం 50 సంవత్సరాల క్రితం అని మళ్ళీ లిటిగేషన్స్ పెట్టి, అంటే ఏదో అమౌంట్స్ వస్తాయి, డబ్బులు వస్తాయి, ఇచ్చేస్తారని చెప్పేసి వీళ్ళతో ఎందుకని చెప్పేసి అలా జరుగుతూ ఉంటాయండి. ఏమున్నాయి సివిల్ డిస్ప్యూట్స్లో మేము ఎంటర్ అవ్వండి, ఏమున్నాయి త్రూ కోర్టుకి వెళ్ళిపోమంటాం, కోర్టులో చేసుకుంటారు వాళ్ళని. సివిల్ డిస్ప్యూట్ కోర్టుకి అంటారు, కోర్టుకు వెళ్తే టైం పడుతుంది, ఇంకా థర్డ్ పార్టీ ఎంటర్ అవుతాడు, అటు సెటిల్మెంట్ చేసుకుంటూ బతుకుతుంటాడు. అది అప్పుడు మనం ఒక రౌడీని పోషిస్తున్నట్లే కదా. అలా అని అంటే అలాంటిది ఉండదు, అలాంటివి అయితే పొజిషన్ కరెక్ట్, ఎగ్జాక్ట్లీ మీరు చెప్పింది 100% కరెక్టే. కాకపోతే అలాంటివి ఏమి ఉండదు. వాళ్ళు ఏదైతే ఎప్పుడైతే వాళ్ళ పెద్ద మనుషులు ఉంటే పొలిటికల్ ఉంటుంది, లేకపోతే పెద్ద మనుషులు ఎవడో చెప్పేటప్పుడు వినేటప్పుడు వినరు వాళ్ళు, ఎందుకంటే ఇలా గొడవలు పడడానికి ఇష్టపడరు కాబట్టి చేస్తుంటారు. మేము అలాంటివి ఏమున్నా మా దృష్టికి వచ్చినా కూడా కేసులు పెడుతుంటాం, వాళ్ళ మీద పెడతాం. అలాగే ఏమి ప్రజెంట్ అయితే అలాంటివి మా దృష్టికి రాలేదు, ఎవరో అలా సెటిల్ చేస్తున్నట్టు ఇది చేస్తున్నట్టు ఏం రాలేదు. ఎందుకంటే ఇక్కడ ప్రజలు కూడా చాలా తెలివైన వాళ్ళు, చాలా తెలివైన వాళ్ళు. ఏదైనా ఉంటే వాళ్ళ వరకే ఉండాలి తప్పితే కానీ ఇంకొకరికి వెళ్ళడానికి ఇష్టపడరా. సరే, మీరు ట్రెడిషనల్ క్రైమ్ ఉన్నప్పుడు వచ్చారు ఫీల్డ్లో, ఇప్పుడు సైబర్ క్రైమ్ నడుస్తుంది. మీ లిమిట్స్లో సైబర్ క్రైమ్ ఎవరు ఎఫెక్ట్ కాకుండా, బాధితులు కాకుండా ఉండాలంటే పబ్లిక్ ఇచ్చే మెసేజ్ ఏంటి? మేము బాగా అవేర్నెస్ మీటింగ్స్ పెడుతున్నామండి సైబర్ క్రైమ్స్ మీద. చాలా వరకు మా మహిళా పోలీసులతోని, అలాగే విలేజ్లు విజిట్ చేసేటప్పుడు కూడా సైబర్ క్రైమ్స్ వాళ్ళకు కూడా చెప్తున్నాం. ఎవరు కూడా అన్నెసరీగా వచ్చినటువంటి లింకులు ఓపెన్ చేయడం కానీ, అన్నెసరీగా అంటే మనకి మెసేజ్లు వస్తుంటాయి, ఎస్ఎంఎస్లు కానీ, వాట్సాప్లో కానీ, ఏపీకే ఫైల్స్ కానీ, లేకపోతే ఈ సైబర్ ఈ లింకులు వస్తూ ఉంటాయి, అవేవి కూడా అన్నెసరీగా ఓపెన్ చేయొద్దని చెప్తాను. అలాగే లాటరీలు వచ్చాయి, అలాగే జాబులు ఇస్తాం, ఈ వర్క్ చేస్తే అంటే ఈ టార్గెట్లు చేస్తుంటే మీకు అమౌంట్స్ వస్తూ ఉంటాయి, అలాంటివన్నీ వస్తాయినప్పుడు అలాంటివి ఎడ్యుకేట్ చేస్తాను. చాలా వరకు తగ్గాయండి, అంతవరకు ఇదేం లేదు. ఇప్పుడైతే మరి ఇంకా మ్యాక్సిమం మాకైతే ఏం లేవు. వచ్చిన వెంటనే కూడా మేము 1930కి ఫోన్ చేయమంటాం. ఒకవేళ ఏదైనా అయిపోయిన వెంటనే 1930కి కాల్ చేయమంటాం. కాల్ చేస్తే ఇమీడియట్లీ అవి ఏమైనా ఫ్రీజ్ అవుతుంది, వాటి మీద మేము కేసులు కడతాను, వాళ్ళకి ఫ్రీజ్ అయిన అమౌంట్స్ ఇప్పిస్తాను. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.